మేమును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. మీ పక్కవారితో తిరిగి చెప్పండి, నీవు ప్రత్యేకింపబడిన దానవు. దేవుని యొక్క సన్నిధి మన మీద నిలిచి ఉన్నప్పుడంట నీవు ప్రత్యేకింపబడతావంట. అందుకే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నేను ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి మనతో వస్తే, దేవుని సన్నిధి మనతో నడిస్తే, దేవుని సన్నిధి మనలో ఉంటే మనం ఏమవుతామో తెలుసా? ప్రత్యేకింపబడతాం. మనం ఎవరంట? ప్రత్యేకింపబడిన వారము. ప్రత్యేకత మనలోనే ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి నీ మీద నిలిచి ఉంటుందో నీవు ప్రత్యేకింపబడిన దానిగా, ప్రత్యేకింపబడిన వాడిగా మార్చబడతావు. నీవు దేవునితో నడిస్తే, దేవుడు నీతో నడిస్తే, దేవుని యొక్క ఆత్మ నీ వెంట వస్తే నీవు ప్రత్యేకతలోనికి వెళ్తావు. నీవు ప్రత్యేకంగా మార్చబడతావు. నీ యొక్క వ్యత్యాసము, నీ జీవిత విధానము, నీ జీవిత అనుభవాలు ప్రత్యేకంగా ఉంటాయి. చాలామంది ఏంటి ఈ వ్యక్తి, అసలు ఏంటి ఈ వ్యక్తిలో ఏముంది, ఈ వ్యక్తిలో ఏం పొందుకున్నాడు ఈ వ్యక్తి, ఏం చూశాడు ఈ వ్యక్తి దేవుళ్ళో, ఏం పొందుకున్నాడు? నేను ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాను కదా, నేను ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, నేను పొందుకోలేనిది ఈ వ్యక్తి ఏం పొందుకున్నాడు అని ప్రజలు కుళ్ళుకునేలా చేస్తాడు. అది దేవుని యొక్క ప్రత్యేకత. ఎప్పుడు వస్తుంది ఆ ప్రత్యేకత? దేవుని సన్నిధి మనపై ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు మోషే, ఇదిగో నీ సన్నిధి రాని ఎడలా నేను ఇక్కడ నుంచి పోను. నీ సన్నిధే మమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది అన్నాడు. అక్కడ ఆ యొక్క బలిపీఠంలో మరి ఈ మోషే దేవుడితో గడుపుతున్నప్పుడు దూడను వధించి, బంగారు దూడను చేసుకొని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు, ఒక గుంపు దేవుని ఆరాధిస్తుంటే ఒక గుంపు ఏం చేస్తున్నారు? విగ్రహాలను ఆరాధిస్తున్నారు. అక్కడ ప్రత్యేకత కనబడుతుంది కదా. యెహోషువ దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, మోషే కొరకు కనిపెడుతున్నాడు. అక్కడ ప్రత్యేకత కనబడుతుందా లేదా? ఇలా మన జీవితాల్లో ప్రత్యేకత కనబడాలి. నీవు దేవుని బిడ్డవి, నీ దేవుని సన్నిధిలో గడుపుతున్న వ్యక్తి అయితే నీ జీవితంలో ప్రత్యేకత కనిపించాలి. నార్మల్ విశ్వాసగా, నార్మల్ క్రిస్టియన్గా ఉన్న వారికి నీకు వ్యత్యాసం కనిపించాలి. అప్పుడు దేవుడు అంటాడు, మై డియర్ సన్, యూ హ్యావ్ కమ్ సో ఫార్. నువ్వు చాలా దూరం నాతో ప్రయాణించావు, నువ్వు ప్రత్యేకింపబడిన దానవు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు అంటాడు దేవుడు. ఆ ప్రత్యేకత మనలోకి ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిని మనం వెతకాలి.